ఓం హరిహరాయ నమః. భగవద్బంధువులందరికీ శుభస్వాగతం. స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహాత్మ్యం అందలి చతుర్థ అధ్యాయ. కార్తీక పురాణం 4వ రోజు పారాయణం. ఈ అధ్యాయంలో దీపదాన మహిమను గురించి, దీపారాధన మహిమను గురించి తెలుసుకుందాం. జనక మహారాజు వశిష్ఠ మహర్షితో, ఓ మహాతపస్వి, కార్తీక మాసంలో ముఖ్యంగా ఏ దానం చేయాలి, ఎవరిని ఉద్దేశించి చేయాలి అనే విషయాలను వివరించవలసింది అని కోరాడు. అంత వశిష్ఠుడు జనక మహారాజుతో, ఓ జనక చక్రవర్తి, కార్తీక మాసంలో అన్ని దానాలు చేయవచ్చు. ముఖ్యంగా దీపదాన మహిమ అధికమైన ఫలాన్ని కలిగిస్తుంది. శివకేశవుల ప్రీత్యర్థం శివాలయంలో కానీ విష్ణాలయంలో కానీ దీపదానం చేయాలి. సూర్యాస్తమయ సమయంలో శివకేశవుల సన్నిధిని కానీ దేవాలయ ప్రాకారంలో కానీ దీపారాధన చేసిన సర్వ పాపాలు నశిస్తాయి, మోక్షం కలుగుతుంది. కార్తీక మాసంలో హరిహరాదుల సన్నిధిలో ఆవు నెయ్యితో కానీ, కొబ్బరి నూనెతో కానీ, అవిసె నూనెతో కానీ ఏదీ దొరకనప్పుడు ఆముదంతో కానీ దీపం వెలిగించాలి. దీపారాధన ఏ నూనెతో చేసినా మిక్కిలి పుణ్యాత్ములుగాను భక్తిపరులుగాను అగుటయే కాక అష్టైశ్వర్యాలు కలిగి శివసన్నిధిని చేరుకుంటారు. దీనికి ఒక ఇతిహాసం ఉంది, వివరిస్తాను, శ్రద్ధగా విను అంటూ వశిష్ఠుల వారు ఈ విధంగా చెబుతున్నారు. పూర్వం పాంచాల దేశాన్ని పాలిస్తున్న రాజుకు సంతానం లేక అనేక యజ్ఞయాగాదులు చేసి చివరకు గోదావరి తీరంలో నిష్ఠతో తపస్సు చేస్తుండగా అక్కడికి పిప్పలాదుడు అనే మునిపుంగవుడు వచ్చి, ఓ రాజా, నీవెందుకు తపస్సు చేస్తున్నావు, నీ కోరిక ఏమిటి అని ప్రశ్నించాడు. అంతా ఆ రాజు, ఓ ఋషిపుంగవ, నాకు అష్టైశ్వర్యాలు రాజ్య సంపదలు ఉన్నా నా వంశం నిలవడానికి పుత్ర సంతానం లేక కృంగి కృషించి తీర్థస్నానాలు చేసి తపస్సు చేస్తున్నాను అని చెప్పాడు. అంతా ఆ ఋషీశ్వరుడు, ఓయి, కార్తీక మాసంలో శివసన్నిధిని దీపదానం చేసిన ఎడల నీ కోరిక తప్పక నెరవేరుతుంది అని చెప్పాడు. ఆ పాంచాల రాజు తన దేశానికి వెళ్ళి అత్యంత భక్తితో పుత్ర సంతాన ప్రాప్తికై శివాలయంలో కార్తీక మాసం 4 రోజులు దీపారాధన చేసి దాన ధర్మాలతో నియమానుసారంగా వ్రతం చేసి ప్రసాదాన్ని ప్రజలకు పంచిపెడుతూ ఉండేవాడు. ఆ పుణ్య ఫలితంగా ఆ రాజు భార్య గర్భవతి అయి 9 మాసాలు నిండిన తర్వాత ఒక కుమారుడిని ప్రసవించింది. రాజకుటుంబీకులు మిక్కిలి సంతోషించారు. తన దేశమంతా పుత్రోత్సాహం చేయించాడు. బ్రాహ్మణులకు దాన ధర్మాలు చేసి ఆ బాలుడికి మిత్రవర్మ అనే నామకరణం చేశాడు. ఆ బాలుడిని అతి గారాభంగా పెంచుతున్నారు. కార్తీక మాస దీపారాధన వలన పుత్ర సంతానం కలిగినందుకు తన దేశమంతా ప్రతి సంవత్సరం ప్రజలందరూ కార్తీక మాస వ్రతాలు దీపారాధనలు చేయాలి అని రాజు శాసించాడు. కుమారుడు దినదిన ప్రవర్ధమానుడగుతూ సకల శాస్త్రాలు చదివి ధనుర్విద్య, కత్తిసాము మొదలైనవి నేర్చుకున్నాడు. యవ్వన వయసు రాగానే దుష్ట సహవాసం చేత, తల్లిదండ్రుల గారాబం చేత తన కంటికి కనపడ్డ స్త్రీలను బలాత్కరిస్తూ అడ్డం వచ్చిన వారిని దండిస్తూ తన కోరికను తీర్చుకునేవాడు. తల్లిదండ్రులు కూడా లేక కలిగిన కుమారుడు అగుట వల్ల విని వినినట్లు చూసి చూడనట్లు ఉండేవారు. ఆ రాజ్యంలో తన పనికి అడ్డు చెప్పేవారిని వధిస్తానని కత్తి పట్టుకుని ప్రజలను భయకంపితులను చేసేవాడు. ఒకరోజు ఒక బ్రాహ్మణ స్త్రీని చూశాడు. ఆమె ఒక ఉత్తమ బ్రాహ్మణుని భార్య.
మిక్కిలి రూపవతి. ఆమె అందాన్ని వర్ణించడం బ్రహ్మకైనా సాధ్యం కాదు. ఆమెను చూసిన రాజకుమారుడు ఆశ్చర్యంతో కొయ్య బొమ్మ వలె నిశ్చేష్టుడయ్యాడు. ఆమెని సమీపించి తన కోరికను తెలిపాడు. ఆమె కూడా రాజకుమారుని సౌందర్యానికి ముగ్ధురాలై కులము శీలము సిగ్గు విడిచి అతని చెయ్యి పట్టుకొని తన శయన మందిరానికి తీసుకువెళ్ళి భోగాలు అనుభవించింది. ప్రతిరోజు అర్ధరాత్రి వేళ ఒక అజ్ఞాత స్థలంలో కలుసుకునేవారు. ఈ విధంగా కొంతకాలం జరిగింది. కొన్నాళ్ళకి ఈ విషయం ఆమె భర్తకు తెలిసి భార్యను రాజకుమారుడిని వధించాలని నిశ్చయించుకున్నాడు. ఒక ఖడ్గాన్ని మొలలో పెట్టుకుని సమయం కోసం నిరీక్షిస్తున్నాడు. కార్తీక శుద్ధ పౌర్ణమి రోజు ఆ ఇద్దరు శివాలయంలో కలుసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఎవరికి వారు రహస్య మార్గంలో బయలుదేరారు. ఈ సంగతి పసిగట్టిన బ్రాహ్మణుడు అంతకుముందే కత్తితో సహా బయలుదేరి గర్భగుడిలో దాక్కున్నాడు. ఆ కాముకులిద్దరూ గుడిలో కలుసుకుని గాఢాలింగనం చేసుకునే సమయంలో చీకటిగా ఉంది, దీపం ఉంటే బాగుంటుంది కదా అని రాజకుమారుడు అనగా ఆమె తన పైట కొంగు చింపి అక్కడున్న ఆముదపు ప్రమిదలో ఉంచి దీపాన్ని వెలిగించింది. తర్వాత వారిద్దరూ మహా ఆనందంతో ఉన్న సమయంలో ఇదే సమయం అనుకుని ఆమె భర్త భావించి కత్తితో ఒక్క వేటుతో తన భార్యను రాజకుమారుడిని వధించాడు. తాను కూడా అదే కత్తితో పొడుచుకుని మరణించాడు. ఆ రోజు కార్తీక శుద్ధ పౌర్ణమి సోమవారం అవడం వల్ల శివదూతలు ఆ ప్రేమికుల ఇద్దరిని తీసుకుని వెళ్ళడానికి, యమదూతలు ఆ బ్రాహ్మణుడిని తీసుకుని వెళ్ళడానికి అక్కడికి వచ్చారు. అంతా యమదూతలతో ఆ బ్రాహ్మణుడు ఈ విధంగా పలికాడు. ఓ యమదూతలారా, నన్ను తీసుకుని వెళ్ళుటకు మీరెందుకు వచ్చారు? కామాంధకారంతో ఉన్న వారిని తీసుకువెళ్ళడానికి శివదూతలు విమానంతో రావడం ఏమిటి? చిత్రంగా ఉందే. నా ప్రశ్నలకు సమాధానం చెప్పండి అని అడిగాడు. అంతా యమకింకర్లు ఈ విధంగా చెప్పారు. వారెంతటి నీచులైనా శివాలయంలో ఈశ్వరుడి సన్నిధిని ఈ పవిత్రమైన రోజున తెలుసో తెలియకో దీపాన్ని వెలిగించుట వల్ల అప్పటి వరకు వారి చేసిన పాపాలన్నీ నశించాయి. వారిని కైలాసానికి తీసుకువెళ్ళడానికి శివదూతలు వచ్చారు అని చెప్పగా ఈ సంభాషణ అంతా విన్న రాజకుమారుడు, అలాగ జరగనివ్వను. తప్పొప్పులు ఎలా ఉన్నా మేము ముగ్గురం ఒకే సమయంలో ఒకే స్థలంలో మరణించాం కాబట్టి ఆ ఫలం అందరికీ వర్తించవలసిందే అని తాను చేసిన దీపారాధన ఫలంలో కొంత భాగం బ్రాహ్మణుడికి దానం చేశాడు. వెంటనే అతడిని కూడా పుష్పక విమానం ఎక్కించుకొని శివదూతలు కైలాసానికి తీసుకువెళ్ళారు. ఓ జనక మహారాజా, శివాలయంలో ఆ ప్రేమికులు చేసిన పాపాలు పోవడమే కాక కైలాస ప్రాప్తి కూడా కలిగింది. దీపారాధన వలన, దీపదానం వలన అనంతమైన మహాత్యం ఉంది. కాబట్టి కార్తీక మాసంలో నక్షత్రమాలయందు దీపముంచినా కూడా జన్మరాహిత్యాన్ని పొందుతారు అని వశిష్ఠుల వారు తెలియజేశారు. స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహాత్మ్యం అందలి చతుర్థ అధ్యాయ. కార్తీక పురాణం 4వ రోజు పారాయణం. శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణు విష్ణోస్య హృదయం శివ. స్వరార్చన డాక్టర్ ఎస్ఆర్ఎస్ కొల్లూరి. ఈ యూట్యూబ్ ఛానల్ని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. తదుపరి ఆధ్యాత్మిక పరిమళాలు గల వీడియోలు మీకు నోటిఫికేషన్గా వస్తాయి. హరిహరార్పణమస్తు. స్వస్తి.